హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, నిజంగా ఒకవేళ సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద ఇక్కడ అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతున్నారా, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారా లేదా, ఇవన్నీ విషయాలు చూద్దాం. వాటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు అన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. పుష్ప సినిమాతో ఒక కుటుంబం అమ్మను కోల్పోయింది. ఒక పసికందు చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక తండ్రి జీవితం అంతా కుమిలిపోయి నరకాన్ని అనుభవిస్తున్నారు. ఒక ఆడపిల్ల అమ్మలేని అనాథగా మారిపోయింది. ఈ పాపం ఎవరిది? సాయం చేస్తే న్యాయం జరిగినట్టు కాదు, అనుకోకుండా జరిగిన సంఘటనే కానీ ఏ తప్పు చేయని పసి హృదయాలు శిక్ష అనుభవించాల్సిందే కదా. హీరో నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని ఛిద్రవంధ్రం చేసినట్టే కదా. హీరోలు సినిమాల్లోనే నటిస్తారనుకున్నాం, కానీ నిజ జీవితంలో కూడా నటిస్తున్నారు. కేవలం డబ్బు ఒకటే అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. నాయకుల అండదండలతో చట్టాలు చుట్టాలై న్యాయం పైసలకు అమ్ముడు పోతుంది. ఇక పేదల పక్షాన నిలబడి కలబడలేని నిస్సహాయులు పెద్ద తలకాయలను ఎదిరించలేక తప్పు మాదే అన్నట్టు తలలూపుతున్నారు. సామాన్యుడికి న్యాయం అందుతుందన్న ఆశ ఇప్పుడిప్పుడే చచ్చిపోతుంది అని చెప్పేసి లాయర్ అడ్వకేట్ పెట్టాలన్నా కానీ పైసలు కావాలి. తర్వాత అక్కడ మొత్తం అంతా న్యాయం జరగాలన్నా పైసలు కావాలి, తొందరగా కావాలన్నా పైసలు కావాలి. లేకపోతే పాపం ఏముంది, పరిస్థితి ఉండదు అనిపిస్తుంది. నిజంగా ఫోకస్ చూద్దాం. ఈసారి అసెంబ్లీ సమావేశాలు దమ్మరే దమ్మంట. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికార ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం మధ్య గందరగోళం, నిరసనలు, వాకౌట్లు, మాటల యుద్ధంతో సమావేశాలు దమ్మారే దమ్లా కొనసాగుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా పసిగడుతున్నాయి. ఈ విడత జరిగిన సమావేశంలో ప్రధానంగా అప్పులపై సభలో వాడివేడి చర్చ, హరీష్ బట్టి నడుమ మాటల యుద్ధం ఒక దశలో తారాస్థాయికి చేరుకుంది. అయితే హరీష్ మేము చేసిన అప్పు 4,17,000 కోట్ల రూపాయలే అని చెప్పేసి అంటే లేదు అబద్ధాలు, మీరు చెప్పిన అబద్ధాలు 7 లక్షల కోట్లు మీరు అప్లై చేసిరని చెప్పేసి రచరచ నడుస్తుంది. ఆటో డ్రైవర్ల ఆటో యూనిఫామ్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇక బూతులతో మంత్రులు. హరీష్ రావు ఏమో తాగొచ్చి పొద్దున్నే తాగొస్తున్నారు మంత్రులు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మొత్తం మీద అసెంబ్లీలో మాత్రం ఉంది. చలికాలంలో వేడి మంటలు పుడతా ఉన్నాయి. సకినాల సుధాకర్ పటేల్ ఒక మంచి వ్యాసం రాసిండు. ఇక చిరికాడు ముచ్చట్లు చూద్దాం ఒకసారి. కోటయ్య బావా కేటీఆర్ కు ఇంకా బల్పు మాటలు తగ్గలేదు, ఎందుకంటావు? బామర్ది లింగన్న, మనం అప్పుడప్పుడు అనుకుంటాం చూడు ఓ సామెత. ఏం సామెత బావా? గదేనోయి పందుమొడ్ల మీద అదే పొరలాడి పందుమొడ్ల మీద అదే పొరలాడినట్టు ఉంది. నేను ఆ మాట ముచ్చట అని చెప్పేసి అంటున్నారు. పందుమొడ్ల మీద పంది పొరలాడినట్టు. ఇది మొత్తం మీద సగ్నాల సుధాకర్ పటేల్ గట్టిగా రాస్తాడు దీనికి సంబంధించింది. ఇక బహుజనులు ఒక్కటి కారా ఉత్తేజంగా కనిపిస్తున్నారు. ఉషస్సు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నారు. ఉడుకు రక్తం ఉరకలు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కట్టుబొట్టుకు పెట్టింది పేరు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా దృఢంగా, బలంగా, అందంగా కనిపిస్తున్నారు. టెక్నాలజీ వాడుతున్నారు, కాలంతో పాటు పరుగులు పెడుతున్నారు. కొద్దో గొప్ప ఉన్నతంగా చదువుకుంటున్నారు. లోపాలను అంచనా వేయగలుగుతున్నారు. అంతులేని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కళ ఉంది, ప్రతిభ ప్రావీణ్యం ఉంది. గంటల కొద్దీ కష్టం చేస్తారు. అనుకున్నంత సంపాదించగలరు. తరాలు మారుతున్నాయి. మన దగ్గర వాస్తవంగా కానీ భూములు మన దగ్గర లేవు, బహుజనుల దగ్గర, ప్లస్ పైసలు కూడా మన దగ్గర లేవు. హార్దికం అంతా బాలు కత్తుల రాసులు మంచిగా రాసండి. ఇది ఇట్లా ఉంటే ప్రజా పాలనలో పేదల సొంతింటి కల నెరవేరేనా? ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు దక్కేనా? ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ దరఖాస్తులు వేలల్లో, కేటాయింపులు వందల్లో, సందిగ్ధంలో. అయితే ఏమైతుందంటే యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కమిటీలు వేసిండ్రు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా ప్రజాపాలనలో కొంతమంది అప్లై చేసుకోలేకపోయినారు. అంటే కొంతమంది వలస వెళ్ళడము, లేకపోతే ఇంకో చోటుకు రావడమో, కొంతమందికి చావు బతుకులు రకరకాల సమస్యలతోటి కొంతమంది ప్రజాపాలనలో అప్లై చేసుకోలేకపోయినారు. ఆ అప్లై చేసుకోలేని ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కనీసం అప్లికేషన్ పెట్టే అవకాశం కూడా ఇస్తలేరట. కాబట్టి 100% దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదు, ఒకవేళ దురదృష్టవశాత్తో లేకపోతే వాళ్ళకు పరిస్థితులు అనుకూలించకనో ఏదో రకంగా వాళ్ళు అప్లై చేసుకోలేకపోతే ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. 100% వీళ్ళకి అవకాశం కల్పించాలి. ఇక భవతి భిక్షాందేహి బీదవాడు సంచలనం అయితేనే స్పందన. పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగేనా? పేదల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు కొంతమంది ఎవరికి చెప్పాలో తెలియక గజిబిజి అవుతా ఉన్నారని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. ప్రత్యేక వ్యాసం వచ్చింది. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేత యడమ సునీతమ్మ కొండమల్లెపల్లి నుంచి. గుమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. సమగ్ర శిక్షా ఉద్యోగుల వినూత్న నిరసన అంట.
ఇక సీఎం డిప్యూటీ సీఎం మంత్రి ముఖ చిత్రాలను ధరించి నిరసన చేసిరు. పలు రాజకీయ ఉద్యోగ సంఘాలు మద్దతు చేసిరు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఇప్పటికీ 10 రోజులు అవుతున్నట్టుంది. వాళ్ళు ఆ 10 రోజుల నుంచి వాళ్ళు నిరసన చెప్తా ఉన్నారు. మరి దాని గురించి అక్కడ అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 100% నిర్ణయం తీసుకోవాలి. ఇక కవాలో పర్యటించిన పంజాబ్ యూపీ అధికారులు జన్నారంలో సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి సంచారణం. సిర్పూర్ టీ మాకోడి శివార్లో గుర్తింపు. రైలు పట్టాలపై నుంచి పోతుంది. ట్రైన్ వస్తే నాకేందనుకో. జనజీవన స్రవంతిలోకి రండి. మావోయిస్టులకు కాగజ్ నగర్ డిఎస్పీ రామానుజన్ పిలుపునిచ్చిండ్రు. మావోయిస్టు చౌదరి అంకుబాయి కుటుంబానికి నిత్యావసరాలు అందజేసింది నిన్న పెంచకల్పేటలో. ఇక పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యం. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి. యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలి. కడెం ప్రాజెక్టు అధికారులకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ అంట. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ లో చేరికలకు ఎమ్మెల్యే రమణారెడ్డి పైరవిలు చేస్తున్నట. పార్టీ అధిష్టాన విముఖత. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతల ఆరోపణలు. కామారెడ్డికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి కామారెడ్డి. ఓకే. జాతీయ వాలీబాల్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక నిజామాబాద్. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యం. ట్రాయ్ సభ్యుడు రావూరి ప్రభాకర్ రావు. ఇక నందిపేట్ కి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి. అంకాపూర్ లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. చేయాలి అక్కడ నిజం కూడా. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. ప్రభుత్వ సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తా ఉన్నారు. జాతీయ క్రీడాకారులకు సన్మానం. జక్రాన్పల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ అంట. 6 తులం బంగారం 18 తులాల వెండి కూడా ఎత్తుకపోయినట. బాల్కొండలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. 224 కోట్ల రూపాయల CRIF నిధులు మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి. మానేరుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి బండి సంజయ్ కోరిండట. ఇక 31 అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయండి అని కోరుతా ఉన్నారు ఎల్లారెడ్డిలో. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలి. మంతని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు మంతని దగ్గర. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి. మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా డిమాండ్ చేస్తా ఉన్నారు కరీంనగర్ నుంచి. ఇక బొప్పాపూర్ గ్రామంలో ట్రాక్టర్ సామాన్లు దొంగతనం అంట. వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు అని చెప్పేసి ఎల్లారెడ్డిపేట దగ్గర. ఇక PM కిసాన్ లింక్ తో ఫోన్ల హ్యాకింగ్ ఆందోళన చెందుతున్న బాధితులు కరీంనగర్. 2 ద్విచక్ర వాహనాలు వ్యక్తి చనిపోయిండు కరీంనగర్ దగ్గర. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. చిలప్చేడ్ మండలంలో చతికిల పడ్డ బీసీ నేతలంట. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికే అధికారం. 5% కూడా లేని రెడ్డిలు అనాదిగా అధికారం చెలాయిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు జరగలేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట. నియోజకవర్గం చిలిప్చేడ్. సహారా సంస్థపై అసత్య ప్రచారాలు నమోదు. రీజనల్ మేనేజర్ హరిప్రసాద్ నమ్మొద్దంటారు. బాగానే ఉన్నారు కానీ వాళ్ళ పైసలు ఇరు. మరి పైసలు ఇస్తే మంచిగా ఉంటుంది. నిషేధ గుట్కా ప్యాకెట్ల పట్టివేత. ముల్కనూరు పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసినట. 76,300 రూపాయలు విలువ చేసే నిషేధిత పాన్ మసాలా గుట్కా ప్యాకెట్లు పట్టేసిండ్రు. నేరాల నియంత్రణకు కోఆర్డినేట్ సర్చ్ అంటున్నారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. నారాయణ రెడ్డి కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. ఒక అనుమానిత వ్యక్తితో పాటు 42 బైకులు 3 ఆటోలు స్వాధీనం. పేపర్ లేకపోతే తీసుకోతారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే బీజేపీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అంబేద్కర్ను అడ్డుపెట్టుకుని చేసిన రాజకీయాలు ఇక చాలని బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్కు హెచ్చరిక. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంకనోల్ల వెంకటేష్ అంటున్నాడు. అమిత్ షాకు అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కాయి. సమాజంలో అలజడి సృష్టించాలనే కుట్రలో భాగంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అమిత్ షాపై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపాలి. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆయనకి ఈయన కౌంటర్. ఇక వైభోగంగా అయ్యప్ప స్వాముల మహాపడి పూజ. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో అయ్యప్ప స్వాముల మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించిందంట. ఇక జైరాబాద్ పోలీస్ స్టేషన్ సూపర్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల తగ్గుముఖం. జిల్లా ఎస్పీ నారాయణ. ప్రతి పోలీస్ స్టేషన్ సూపర్ సార్. ఎందుకంటే మా సెల్ ఫోన్ పోయిందంటే ఆయన FIR చేయడు. పేదోడు కొట్టుకొని రక్తం కారుతున్నా కూడా వాళ్ళు FIR చేయడు. కొంతమంది అట్లా చేస్తారు, కొంతమంది పోలీసులు అట్లున్నారు లెక్క. అది మాది మానుకుంటే మంచిగా ఉంటుంది లెక్క. ఇక 100 కొట్టు సంతకం పెట్టు. ఇండియన్ గ్యాస్ ఇన్స్పెక్షన్లో పేరులో అక్రమాలంట. అక్రమ వసూళ్లు. గ్యాస్ వాడకంపై అవగాహన కల్పిస్తామని 100 రూపాయల వసూలు. ఎలాంటి చెకింగ్ లేకుండానే ఇన్స్పెక్షన్ పూర్తి చేస్తున్నట. కొందరులో భాగవతం.
అవగాహన కల్పిస్తున్నారా లేకపోతే డబ్బులు వసూలు ఏడు చేస్తున్నారా? అవగాహన కల్పించినట్టు లేడు, వంద చేసి మంచిగా సంపాదించుకున్నట్టే ఉన్నది. వీళ్ళది. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన మేడ్చల్లో. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పన్నులు మావి అభివృద్ధి పాత బస్తీక, మా డివిజన్ కు నిధులు ఇవ్వకుండా పాత బస్తీకి మళ్లించడం దారుణం, మా డివిజన్ కు నిధులు కేటాయించకుండా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తాం. జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నిన్న గట్టిగానే అరుచుకున్నాడు. అసలు జిహెచ్ఎంసీకి నిధులు ఇస్తలేరంట, ఇక పన్నుల మీద పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు. ఇక ఫ్రీడమ్ ఫైటర్లకు అవమానం అనే శీర్షికకు స్పందన అంట. మణికొండలో పార్కుల నిర్వహణ అస్తవ్యస్తం, వార్తకు కదలిక. పార్కులో ఉన్న ఆట పరికరాలు ఓపెన్ జిమ్ శుభ్రం చేయించిన అధికారులు హర్షం వ్యక్తం ఓపెన్ జిమ్ అని పెట్టి డబ్బులు కొట్టిలు కానీ ఓపెన్ జిమ్ లో 4 రోజుల పని అది. హోరిమేలి కళాశాలలో ఈ స్పాన్సర్స్ ఆన్లైన్ ఫ్యాకల్టీ మేడ్చల్. ఇక బిఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయండి. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరిన టీఎస్సీ సభ్యులు భట్టు నాగేశ్వరరావు. హోలిమేరి కాలేజీలో ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారంలోని హోలిమేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్ ఫ్యాకల్టీ అంట. ఓకే. భట్టు వెంకన్న గిరిజన బిడ్డల కోసం బాగా కష్టపడతాడు. ఒక గిరిజన బిడ్డ భట్టు వెంకన్న మస్తు కష్టపడతాం. మొన్న అన్నను కూడా వచ్చి కలిసాడు. ఉప్పల్ భగాయత్లో భూ బకాసులంట. అగో రైత పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భూ కబ్జాదారుని భాగవతం. అసోసియేషన్ ముసుగులో దర్జాగా కబ్జా చేస్తున్నట. షెడ్డు నిర్మించి నెలకు ₹1,00,000 అద్దె వసూలు చేస్తున్నట. కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో అది సీజ్ చేసి గమ్మతుంటది. ఖాళీ ప్లేస్ ఉంటే షెడ్యూల్ కిరాయికిచ్చుకుంటున్నారు. ఇచ్చినట్టు ₹1,00,000 చూసుకో. ఇక మునగాలే. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామన్. మానవత్వం చాటకుండా కొల్లాపూర్ సర్కిల్ పోలీసులు మతి స్థిమితం లేని వ్యక్తికి సపర్యలు చేయించిన ఎస్ఐ సతీష్ అండ్ సిబ్బంది అభినందించిన కొల్లాపూర్ సిఐ కె మహేష్. ప్రజలు ఇటువంటి చేయాలి. ఇక బీటీ రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే నిధులు మంజూరు చేయండి. మంత్రి సీతక్కకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వినతి పత్రం ఇచ్చారు. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాబోతున్న చర్చ జరుగుతోంది. ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యే మక్తల్ నుంచి 119 నియోజకవర్గాలు. శనార్థి కథనానికి స్పందన. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు అంటే వచ్చి చూస్తాం. ఇక బండమీదిపల్లి ఆర్యూ బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నగర్ ఇక నిరుపేదల ఆరోగ్యానికి కొండంత భరోసా. సిఎంఆర్ఎఫ్ పథకం ₹2,09,500 సిఎంఆర్ఎఫ్ 60,000 వస్తుంది. ఎంత చేసినా 60,000 వస్తుంది. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 60,000 వస్తే ఎటు సరిపోతుంది? ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే లింగమంతుల జాతర ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఏర్పాట్ల కొరకు అధికారులకు ఆదేశాలు జారీ. ఫిబ్రవరి 2 దిష్టి పూజ కార్యక్రమం. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జాతర ఉంటుందంట. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఇక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. రౌడీ షీటాలపై నిఘా పెంచాలి. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. విద్యార్థులకు పాఠాలు చెప్పాలి, పనులు చెప్పడం ఏంటి? ఇక రాగి జావా మీద పడి విద్యార్థికి గాయాలని అంట. సర్వేల్ గురుకుల పాఠశాలలో కలకలం. కలెక్టర్ చెప్పిన మాటలను వినలేదని ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆందోళనలో కుటుంబ సభ్యులు. నారాయణపురం దగ్గర ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బైపాస్ రోడ్ లో ఆడి పోయేసరికే సంపేతట్టున్నారు దరిద్రులు. తిమ్మాయిపాలెం గ్రామంలో భూ సమస్యలపై గ్రామ సభ పెట్టిందంట. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే నిజాయితీతో పనిచేసి ప్రజల మన్ననలు పొందండి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. పేదల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి. ఎంపీటీఓ రామారావు డోర్నకల్. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు. తాడ్వాయి అడవుల్లో పెద్ద పులి సంచారణం. భయాందోళనలో చుట్టుపక్క గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఫారెస్ట్ అధికారులు. ఇక సైబర్ నేరగాల పట్ల జాగ్రత్త వహించండి. దంతాలపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పిల్లల రాజు అంటున్నాడు. డోర్నకల్ దంతాలపల్లి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఎర్ర జెండాకు పూర్వ వైభవం తథ్యం. కార్పొరేట్ శక్తుల కోసం నల్ల చట్టాలు. జమిలీ ఎన్నికల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సిపిఎం ఖమ్మం జిల్లా 22వ మహాసభలో బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం. మీకు కార్యకర్తలు నికార్సైన ఎర్ర జెండా ఎట్లా యూజ్ చేస్తున్నారు? పొలిటికల్ ఎజెండా కోసం మీరు యూజ్ చేసుకుంటున్నారు. 100 మంది లెక్క అట్లుంటది. పొలిటికల్ ఎజెండా కోసం యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళను లీడర్లుగా మీరు తయారు చేయలేకపోతున్నారు. కార్యకర్తలను పట్టించుకుంటలేరు. ఇక చెర్ల కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు. అందరం ఐక్యంగా పనిచేస్తున్నాం. త్వరలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపిక. మండల కాంగ్రెస్ నేతలు వెల్లడి. ఇక గురుకులాల పట్ల నిర్లక్ష్యం తగదు.
ఎలుక కాటు ఘటనపై విచారణ జరపాలి సిపిఐ నేత భాగం హేమంతరావు ఖమ్మంలో. అయ్యో, లారీ కింద పడి విద్యార్థిని మృతి. గురుకుల విద్యాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందంట. అమ్మ నేను చదువుకోవడానికి హాస్టల్కి వెళ్తానే లేదు బిడ్డ, ఈ ఒక్కరోజు గురువారం పొద్దుగాలనే వెళ్ళి తల్లి అని చెప్పేసి అన్నది. లేదమ్మా పాప రఘునాథపాలెంలో జరిగిందట పాపం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దానం. కొత్తగూడెం. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై చెప్పిండట. తొలిసారి ఖోఖో వరల్డ్ కప్ రాబోతుంది. అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ఉండబోతుండు. ఇక అశ్విన్ హట్ అయ్యిండా అని చెప్పేసి గంభీర్ వల్లే రిటైర్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. మరి సడన్ గా రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేదు. గబ్బాలో గట్టెక్కింది. ఆసీస్ భారత్ 3వ టెస్ట్ డ్రాగా మొత్తం ఓడిపోతురండి. ఏందో కథ ఇదంతా. ఇక మూవీ వార్తలు చూద్దాం. కిసిక్ పాపనంట. కిసిక్ పాప కసక్ పోజులు. శ్రీలీల టెంప్టింగ్ ఫోటో షూట్ అంట. కిసిక్ పాప కసక్ పోజులు అంటే శివశక్తి పాటే హైలైట్. కాశీఘాట్ లో తండేల్ పవన్ తో టిల్లు బ్యూటీ రొమాన్స్ అంట. ఏం రొమాన్స్ చేసిందో. ఇక ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అయ్యా. రాధిక ఆప్టే బోల్ట్ ఫోటోస్ వైరల్ అవుతా ఉన్నాయి. ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో సంతోష్ ఉండబోతుందంట. ఇది ఇట్లా ఉంటే ఇది నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి కృతజ్ఞత సభ ఉంది కదా, కృతజ్ఞత సభకు సంబంధించి ఆ ఫోటోలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. చట్టసభలో ప్రస్తావిస్తా. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఏళ్ల తరబడి అలుపెరగని పోరాటం చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అనేక అవకాశాలు కల్పిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ తీన్మార్మల్ అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన నిరుద్యోగ కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి తన సొంత రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని ఒకే ఒక్క మాట మీద విశ్వసించానని, మీరు ఎంతమంది ఉన్నారో మీకు అంత వాటా దక్కాలని రాహుల్ గాంధీ అన్నారని, అందుకు నేను కృతజ్ఞతుడై ఉన్నానని ఎమ్మెల్సీ తీన్మార్మల్ అన్నాడు. నిన్న చాలా మంచిగా జరిగింది సభ. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అవినీతి లేకుండా 55,143 ఉద్యోగాలు ఇచ్చినందుకు కృతజ్ఞత సభ పెట్టుకున్నారు కాంగ్రెస్. పాల్గొన్నాం, నేను కూడా ఉన్నా. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూ న్యూస్ అండ్ మేనం శ్యామ్ విత్ సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.